పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మోదీ ది బాస్ ఆఫ్ భారత్, కేంద్రంలో మారుతున్న సమీకరణాలు. ప్రాంతీయ పార్టీల చీలికలతో ఎన్డీఏకు ప్రయోజనం. లోక్సభ, రాజ్యసభలో పెరిగిన బలం. ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆశించిన మెజార్టీ రాక కేవలం 240 స్థానాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడపడానికి పూర్తిగా ప్రాంతీయ మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా 16 స్థానాలు సాధించిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైన అతిపెద్ద భాగస్వామిగా అవతరించింది. అయితే గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో జరుగుతున్న అంతర్గత చీలికలు, విలీనాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థిరత్వాన్ని, కూటమి అంతర్గత సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతీయ శక్తులు బలహీనపడుతుండటంతో లోక్సభలో ఎన్డీఏ బలం మునుపెన్నడూ లేని విధంగా పుంజుకుంది. దీనివల్ల కేంద్రంలోని నిర్ణయాత్మక శక్తులుగా మారిన ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుందా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. సాధారణ మెజార్టీకి 32 స్థానాల దూరంలో ఆగిపోయిన అధికార పక్షానికి మారిన అంతర్గత రాజకీయాలు సరికొత్త బలాన్ని చేకూర్చాయి. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 29 మంది అసమ్మతి ఎంపీలు రాత్రికి రాత్రే జాతీయ పౌర పార్టీలో చేరిపోయి ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా మారింది. దీనివల్ల లోక్సభలో తెలుగుదేశం పార్టీని దాటుకుని సదరు కొత్త కూటమి అత్యంత పెద్ద భాగస్వామిగా నిలిచింది. ఇటు మహారాష్ట్రలో శివసేనకు చెందిన ఉద్ధవ్ వర్గం నుంచి 6 ఎంపీలు అధికార పక్షంలో ఉన్న ఏక్నాథ్ షిండే వైపు రావడంతో వారి బలం 13కి చేరింది. ఎన్నికల సమయంలో 292 స్థానాలున్న ఎన్డీఏ బలం ఈ వలసల పుణ్యమా అని ఇప్పుడు ఏకంగా 319 స్థానాలకు చేరుకుంది. ఈ పరిణామాల వల్ల బిల్లుల ఆమోదం కోసం మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం పెద్దగా కనిపించలేదు. దిగువ సభలోనే కాకుండా పెద్దల సభ అయిన రాజ్యసభలోనూ అధికార పక్షం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 245 స్థానాలున్న ఎగువ సభలో ఇటీవల జరిగిన పలు రాజకీయ పరిణామాల వద్ద బీజేపీ సొంత బలం 115కు పెరిగింది. వివిధ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో కలిపి ఎన్డీఏ బలం 149 స్థానాలకు చేరడం విశేషం. త్వరలో జరగబోయే 30 స్థానాల ఎన్నికల తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన పలువురు కీలక రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడం, విపక్షాల బలం క్షీణించడం వంటివన్నీ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి లాభిస్తున్నాయి. అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ సంఖ్యాపరంగా ఎదురు లేకుండా చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో కీలక నిర్ణయాలను ఏకపక్షంగా అమలు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంతలా సంఖ్యాబలాన్ని పెంచుకోవడం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా చట్టంగా మార్చాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. గతంలో మహిళా రిజర్వేషన్తో ముడిపడి తెచ్చిన ఈ ప్రతిపాదన పార్లమెంట్లో 3/2 వంతుల మెజార్టీ లేకపోవడం వల్ల వీగిపోయింది. ఇప్పుడు ఆ 30 ఏళ్ల నాటి సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రభుత్వం మెజార్టీ మార్కుకు అత్యంత చేరువుగా వచ్చింది. డీలిమిటేషన్ కనుక అమల్లోకి వస్తే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇది సహజంగానే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. తమిళనాడుకు చెందిన డీఎంకే వంటి పార్టీలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పార్లమెంట్లో ఓటింగ్ సమయంలో వారిని వాకౌట్ చేయించడం ద్వారా బిల్లును నెగ్గించుకోవాలనే ధీమాతో ఢిల్లీ పెద్దలున్నారు. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవాగా క్రమంగా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేవలం తన రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక నిధులు, పారిశ్రామిక రాయితీలు, రాజధాని నిర్మాణ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టారని, జాతీయ రాజకీయాల్లో కేంద్ర నిర్ణయాలను గట్టిగా అడ్డుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి ప్రాంతీయ శక్తుల అవసరం గతంలో ఉన్నంతగా ఇప్పుడు బీజేపీకి కనిపించలేదు. విపక్షాలు బలహీనపడడం, ప్రాంతీయ శక్తులు ముక్కలు కావడం వల్ల అధికార పక్షం తలపెట్టిన పెద్ద పెద్ద రాజ్యాంగ సవరణలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. రాబోయే 3 ఏళ్ల కాలంలో దేశ రాజకీయ రూపురేఖలను పూర్తిగా మార్చేసేలా కేంద్రం అడుగులు వేస్తుండటంతో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై సరికొత్త చర్చ మొదలైంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.